అధికారం ఎవరికీ శాశ్వతం కాదని మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి అన్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ విజయవంతం చేయాలని సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీలతో సంబంధం లేకుండా అందరినీ కలిసేవాడని, ఇప్పుడు ఉన్న పార్టీ నాయకులు పాలేరు ప్రజలను పట్టించుకుంటున్నారా అని ప్రశ్నించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి పరిస్థితులు ఇప్పుడు ఉన్న పరిస్థితికి మంత్రికి మధ్య తేడా ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఈ నెల 27న వరంగల్లో జరగబోయే సభకు వేలాదిగా తరలి రావాలని సూచించారు. కూడా ఏదో దొంగ కేసు పెట్టి రిమాండ్ పంపించారు. అయినా కూడా నేను అందరికి ఒకటే చెప్తున్నా, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అధికారులందరికీ చెప్తున్నాం, మరీ ముఖ్యంగా పోలీసు వాళ్ళకు. దాంట్లో కూడా మీ తిరుమల ప్యాలెస్ ఎవరు ఉన్నట్టు మరి దాని పేరేందో, మరి ఆయన స్పెషల్ వచ్చిందా ఎవరైనా? మేమేం చెప్తున్నా, నేను 5 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్న రోజున నా దగ్గరికి ఎవరు వచ్చినా, లేదు పోలీస్ స్టేషన్లకు ఎవరన్నా పోయినా, పోలీసు వాళ్ళకు కూడా ఏం చెప్పేటో ఉంటే, బాబు ముందు వాళ్ళని కన్విన్స్ చేసి కేసు లేకుండా చేయరా నాయన, కేసు పెట్టుకుంటే మీ అందరికి తెలుసు, ఒక్క కేసు పెడితే మళ్ళీ దానికి 2 సంవత్సరాలు తిరగాలా? 2 సంవత్సరాలు ఇంకెక్కడా 5 సంవత్సరాలు తిరగాలి. 5 సంవత్సరాలు ఆ కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుంది, ఆర్థికంగా కానీ లేకుంటే పనులతో కానీ ఎంత ఇబ్బంది పడతారు. నేను ఖచ్చితంగా ఏ పార్టీ ఉన్నా కానీ నా దగ్గరికి వచ్చిన వాళ్లకు నేను పోలీస్ అధికారులు కూడా ఖచ్చితంగా చెప్పేటోని, బాబు సాధ్యమైనంత కేసు పెట్టొద్దు నాయన, కేసులు పెట్టకుండా కాంప్రమైజ్ చేసుకుంటాను. కేసు అనేది కాన్ఫిడెంట్ దగ్గర పెట్టాలి. కానీ మరి ఇక్కడ అన్యాయంగా తప్పుడు కేసులు పెడుతున్నారు.